మనం వ్యక్తి పూజకి పునాదులు వేస్తాం. మనం అందుకనే మన క్రైస్తవంలో ఈ రోజున సింగర్స్ని, పాస్టర్స్ని, ప్రీచర్స్ని, స్పీకర్స్ని పూజిస్తున్నాం. కానీ దేవుడు ఊరుకోడు. మహిమ చెందితే కేవలం ఆయనకే చెందాలి, ఇంకెవరికీ లేదు. ఆయన మాత్రమే ఉండాలి. సంఘానికి శిరస్సు ఎవరు? ఆయనే. సంఘానికి పునాది ఎవరు? ఆయనే. సంఘం ఎవరి శరీరం? ఆయనే. సంఘం పెళ్లి కూతురు అయితే పెళ్లి కుమారుడు ఎవరు? ఆయనే. కాబట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లాలి అని పరలోక ప్రార్థనలో చెప్తాం. కానీ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలను యూట్యూబ్లో మనకే చెల్లించుకుంటాం. మనం పరలోక ప్రార్థన చెప్తాం, మనలోక ప్రార్థనలో జీవిస్తాం. ఇది ప్రాబ్లం. అబద్ధపు క్రైస్తవం. క్రీస్తును మహిమపరచడం అంటే ఏమిటంటే ఆయన నెత్తిన పెట్టుకొని పూజించాలి. ప్రతి చిన్న విషయానికి ఆయన కోసమే చేయాలి, ఆయనను దృష్టిస్తూ చేయాలి, ఆయనను ఘనపరచడానికి చేయాలి.